వెల్కమ్ టు ద ఛానల్ వాచ్ అండ్ వావ్ విత్ వాసవి. హాయ్ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఎలాంటి సాసెస్ వాడకుండా ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్తో హెల్తీగా ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లోనే ఈజీగా రెడీ అయిపోతుందండి. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా, డిన్నర్ రెసిపీగా కూడా మనం రెడీ చేసేయచ్చు. దీనికి కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసుకున్న 2 బీన్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ క్యాప్సికమ్, హాఫ్ కప్ క్యాబేజీ తురుము అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్. ముందుగానే మనం రైస్ని బాయిల్ చేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడెక్కాక చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసి కలపండి. ఒక 1 మినిట్ కలిపితే చాలు. ఆనియన్స్ కలర్ మరీ బ్రౌన్గా కూడా చేంజ్ అయిపోకూడదు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకొని మళ్ళీ కలపండి. ఇలా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఇంకొక 1 మినిట్ ఫ్రై చేయండి. ఈ రెసిపీలో వేసే ఏ వెజిటేబుల్స్ కూడా 1-2 మినిట్స్ నుంచి ఫ్రై చేయక్కర్లేదు. ముక్కలు లైట్గా మెత్తబడితే చాలు. ఇప్పుడు బీన్స్ వేసి కలపండి. చివరగా క్యాబేజ్ తురుము వేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, అందుకే లాస్ట్లో వేసామన్నమాట. దీన్ని కూడా 1 నిమిషం పాటు కలపండి. క్యాబేజ్ని ఎక్కువసేపు మగ్గించినా కూడా కింద వాటర్లా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి కలపండి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక బాయిల్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్ని నేను చూపించిన విధంగా వేళ్ళతో కలుపుతూ ఆ వెజిటేబుల్స్లోకి వేయండి. అన్నం మరీ మ్యాషీగా చేసేస్తే ఏ రైస్ టెక్స్చర్ అయినా బాగోదు. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అండ్ రైస్ కలిసేలాగా మెల్లగా గరిటెతో కలపండి. అంతా బాగా కలిసాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కమింగ్ అప్.